బైబిల్ చేతపట్టుకుందాం, ఈ పరిశుద్ధ గ్రంథమును చేతపట్టుకుందాం. పలువిధ సంగీత వాయిదంబులతో అలయాకుండగని బలము గలవలలో పలువిధ సంగీత వాయిదంబులతో అలయాకుండగని బలము గలవలలో సిలువనే చూతును ఎల్లా వేళలలో, సిలువనే చూతును ఎల్లా వేళలలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. కలువారి సిలువ నాకే విలువ, కలుషముగాపే కరములు చాచే కలువారి సిలువ. మహిమగల తండ్రి, నీ నామానికి వందనాలు. ఎన్ని పర్యాయాలు మేము నిన్ను స్తుతించినను మేము రుణస్థులము, బాకిపరులము. మా జీవితాల ద్వారా మహిమ పొందండి. గొప్ప దేవుడు తండ్రి, మీరు గొప్ప కార్యాలు జరిగిస్తారని నమ్ముతున్నాం. వాక్యముతో నాతో మాతో మీరు మాట్లాడి మా జీవితాల ద్వారా మహిమ పొందుతారని నమ్ముతూ యేసయ్య పునరుత్థాన శక్తిగల నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములు వందనములు. మీరందరూ చాలా బాగున్నారని మేము నమ్ముచున్నాం. పరిశుద్ధ గ్రంథములోండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 9. ఎస్, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. చాలు ప్రియులారా, ఈ వాక్యము అద్భుతమైనటువంటి వాక్యము. దేవుని వాక్యం అంతా ఒకదాన్ని మించి ఒకటి అద్భుతంగా ఉంటుంది. ఇది ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు విడుదల చేయటానికి ఒక గొప్ప ప్రవక్తను, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపటానికి ప్రభు అద్భుతమైనటువంటి కార్యం చేస్తూ అనాది కాలములోనే కంఫర్ట్ బికాజ్ ఆఫ్ గాడ్స్ డెలివరెన్స్, దేవుని యొక్క పిల్లలకు దేవుడు తన పిల్లలను ఎలా విడుదల చేశాడు అనే మాటలు మనము ధ్యానిస్తున్నప్పుడు యెషయా భక్తుడు 40వ అధ్యాయము అంత పూర్తిగా బాగా చక్కగా రాస్తారు. దేవుని బిడ్డలారా, ఈ ఆఖరి దినాలలో సియోను లేక యెరూషలేము, ఈ రెండు మాటలు కూడా ఒకే వచనంలో రాయబడి ఉండుట అది శ్రేష్టమైనటువంటి లిపి. యెరూషలేము లేక సియోను అనగా అర్థం ఏంటనగా ఇది శాంతి సమాధానాలతో కూడింది. ఈ శాంతి సమాధానాలు ఎటువంటి అనగా ఏ షాపులో, ఏ దుకాణంలో ఎక్కడ కూడా దొరకవు ఈ శాంతి సమాధానం. ఏ యొక్క గోడౌన్లో దొరకవు, ఎంత డబ్బు ఇచ్చినా కానీ దొరకవు. అందుకే యేసు ప్రభు వారు సువార్తలో చెబుతూ ఉంటాడు. ఆయన ఏం చెప్పాడు ఆయన అనగా మత్తయి సువార్త 11:28 అంటాడు, పాపభారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతి, ఈ నెమ్మది, ఈ సమాధానము, ఈ యొక్క నిమ్మలము మనకు ఎక్కడ దొరుకుతుంది అనగా దేవుని యొక్క సన్నిధానములోనే దొరుకుతుంది. యేసుప్రభు వారు పరలోక రాజ్యానికి వెళుతూ తన శిష్యులను పిలిచి వారికి పరిశుద్ధాత్మ శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను,
నా శాంతినే మీకు ఇస్తున్నానంటాడు. లోకం ఇచ్చినట్టు కాదు అని ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో రాశాడు. తదుపరి ఈ శాంతి, ఈ సమాధానము మానవునికి ఎలా లబ్ధి పొందుకుంటాం, ఎలా మనం ఊరికనే పొందుకుంటాం? ఇది పరలోక రాజ్య దినుసు. ఈ పరలోక రాజ్యాన్ని మందు ఇది. పరలోక రాజ్యమును దిగి వచ్చినట్టు గొప్ప శ్రేష్టమైనటువంటి పరమ వైద్యుడిచ్చినటువంటి ఈ యెరూషలేము, ఈ శాంతి. అక్కడున్న యెరూషలేము విషయంలో మనం మాట్లాడుకున్నప్పుడు దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దానిని 7 సంవత్సరాలు కట్టాడు, ముగించాడు. అదే యెరూషలేము పట్టణాన్ని 13 సంవత్సరాలు బాగా కట్టాడు, ముగించాడు. తదుపరి ఇవన్నీ కూడా దెబ్బలు తిన్నాయి, కష్టపడినాయి. యెరూషలేము చుట్టూ కొండలున్నాయి. యెరూషలేము కూడా పై స్థానంలో ఉంది, ఉన్నతమైన స్థానంలో ఉంది. ఎప్పుడు చల్లగా ఉంటుంది, మంచు బాగా కురుస్తుంటుంది, మంచిగా వాతావరణం కూడా ఉంటుంది. ప్రపంచంలోనే ఇశ్రాయేలు పట్టణం లేక యెరూషలేము ఎటువంటిది అనగా గుర్తింపు తగినది. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎటువంటి మాటలు చెప్పారు నేను అంటున్నారా? అవును, అక్కడ ఆ మాట అంటాడు, సియోను సువార్త ప్రకటించుదానా అంటున్నాడు. సువార్త ప్రకటించుదానా, స్త్రీలింగం వాడారు అక్కడ. ఓ సియోను, ఓ యెరూషలేమా, సువార్త, శుభవార్త, మంచి వార్త. ఒకసారి మీరు ఈ దినం మీరు ఇంటికి వెళ్ళండి. మీ ఇంటికి ఏ పేపర్ వస్తుందో నాకు తెలియదు. ఆ పేపర్లో మీరు చూడండి, నెమ్మది అనే కాలం ఎక్కడ ఉండదు. ఏ పేజీలో, ఏ పుటలో సమాధానము కనపడదు. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చంపుకున్నారు, ఈ ఉన్న పార్టీ వాళ్ళని లోపలేస్తున్నారు, మొన్నటి దినమునే ఒక అమ్మాయిని రేప్ చేశారు, నిన్నటి దినమునే ఒక వృద్ధాప్యం చంపేశారు, ఇంకేముంది అగ్ని దగ్ధమైపోయి అన్నీ కాలిపోయాయి, సముద్రంలో మునిగిపోయాయి, ఎయిర్ క్రాష్ అయిపోయింది. గమనిస్తే పిల్లలు ఇలా చెప్పుకుంటూ పోతుంటే సమాధానం ఎక్కడ కూడా లేదు. అయితే సమాధానం ఎక్కడుందిరా బాబు అంటే, నీ చేతులున్న ఈ బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు దాచిపెట్టిన ఈ బైబిల్ గ్రంథంలో నీకు సమాధానం ఇచ్చాడు. యేసయ్య చెప్పులు కూడా దేవుని చూద్దామా? సమాధానము కావాలని నువ్వు ఏ యొక్క మందుల షాప్కి వెళ్ళి, మెడికల్ షాప్కి వెళ్తే 2000 రూపాయలు ఇస్తాను సార్, నాకు సమాధానం ఏంటంటే మందు పెట్టాయి అంటే, ఆయన అంటాడు, బాబు నాకే సమాధానం లేదు, కనుక ఎన్నో మందులు తెచ్చిపెట్టినాను రోగులకు. ఈ మందులన్నీ అమ్మడబోవాలంటే చాలామంది రోగగ్రస్తులు కావాలని ఆయన కూడా ప్రార్థన చేసుకుంటాడంట. ఎవరి కోసము? చాలామంది రోగగ్రస్తులు కావాలా. రోగగ్రస్తులు అయితేనే కదా మందులు అమ్మడబోయేది. ఆయన దృక్పథము మంచిగానే ఉండొచ్చు, సమాజ సేవ కావచ్చు అది, కానీ ఆయన కూడా లబ్ధి కావాలి కదా. అందుకని వర్షాల కొరకు కొందరు ఎదురు చూస్తుంటారట. వర్షాలు వచ్చి దగ్గుపరిచానికి అన్ని మందులు వెళ్ళిపోతాయంట. యేసు ప్రభు వారు అంటాడు, నీకు నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చుటకు, నీ ఆరోగ్యాన్ని బాగు చేయటకు పరమ వైద్యుడు ఉన్నాడు. నీ శరీరాన్ని గురించి తెలుసుకోవటానికి 10 సంవత్సరాలు చదివిన వైద్యులు కూడా ఉన్నారు. వారి యొక్క సలహా మేరకు నువ్వు ఆరోగ్యంగా జీవిస్తే మంచిది. సువార్త ప్రకటించు దానా అన్నాడు యేసయ్య. అబో, సంఘాన్ని దేవుడు వాడుకున్నాడండి. సువార్త అనేది ఎటువంటిది అనగా చాలా అద్భుతమైంది. అందరి గురించి మనం పబ్లిసిటీ చేస్తుంటాం, కానీ సృష్టికర్తని గురించి పబ్లిసిటీ చేయం మనం. అది ఎవరైనా మనం చేస్తే ఇతరులు ఊరుకోరు. సృష్టిని, ప్రకృతిని ఎవరైనా ప్రచారణ చేస్తుంటే సంతోషిస్తారు, కానీ ప్రకృతిని సృష్టించిన పరమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రచురం చేస్తే, ఆయన గురించి చెప్తే వారికి లేనిపోని బీపీ పెరిగిపోద్ది. అయితే దేవునికి మహిమ, ఈ సువార్త అనేది అంత సులువైంది కాదు. వాక్యం ఒక్కటే ఫ్రీ, ఉచితం. ఈ సువార్త చెప్పటానికి ఎంత ధనము కూడా అవసరం, స్తోమత అవసరం, త్యాగం అవసరము, పరిత్యాగం అవసరం. చివరికి ప్రాణాలైన కోల్పోయిన పర్వాలేదు, కానీ సువార్త, శుభవార్త, మంచి వార్త, యేసయ్య వార్త చెప్పటానికి నువ్వు ముందుకు వస్తే దేవుడు నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తెస్తాడు. అన్నట్లు సులమితి సొలొమోను భార్య అంటుంది, చాలా చక్కని మాట మాట్లాడుతుంది. రండి, పరమగీతములు, ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్, చాప్టర్ 1 verse 6 చదువుకుందాం.
నేను నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడొద్దు. నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. చూశారా, నా సొంత పనులు చేసేది కాదంట సువార్త. స్వార్థం కొరకు రాకూడదంట, బ్రతకలేక రాకూడదంట. సమాజంలో బాగా బతికినవాడు దేవుని దగ్గర బాగా బతకగలడు. హల్లెలూయా. సోమరులు దేవుని సేవకు రాకూడదు. ఒక మాదిరికరమైన జీవితం జీవించి సమాజ విలువలు తెలిసి నువ్వు రావాలి. దేవుడు అంటాడు ఇక్కడ పరమగీతంలో మనం చూసినప్పుడు, నేను నల్లని దాన్ని నన్ను చిన్న చూపు చూడొద్దు అంటుంది. ఆ యొక్క నల్లని దాన్ని ఆ సొలొమోను రాజు ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు అనగా, నలుపు ఆమె పై రూపమే కానీ లోపల ఆమె రూపము చాలా తెల్లగా ఉందని గుర్తు చేసుకుందాం ప్రియులారా. నీ జీవితమును యెరూషలేము కుమార్తెలు వారి యొక్క లోపలి భాగమును అలంకరించారు. దేవుడు నీకు అందం ఇచ్చాడు, నీకు రంగిచ్చాడు. దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ. తదుపరి నేను ఎండ తగిలిన దానను అంటే కష్టపడేదాన్ని అని అర్థం. నేను కష్టపడుతున్నాను. ఈ దినము చాలామంది ఎండకు పోయారు అని అనుకోండి, ఇంట్లో పూసుకున్నటువంటి పౌడరు, రాసుకున్నటువంటి క్రీము ఒక గంటగా అంత వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఎవరని గుర్తుపెట్టేది కష్టమైపోద్ది అప్పుడు. ఎందుకు? ఎండకు పోతే. అందువల్ల ఎండ ఎవరు ఇష్టపడరు. ఇదిలా నేను మొన్నొకసారి ఒక ఊరికి మీటింగ్కి వెళ్ళాను. కరెంటు పోయింది, ఎండల కాలము. ఒక అమ్మాయి ఎవరో ఎప్పుడు ఇట్లా అనుకుని నాకు అర్థం కాలేదు. ఏందో నాకు అర్థం కాలే. ఇట్లా అంటుంది. కొంతసేపు తర్వాత ఆడున్న పాస్ట్ నాకు తెచ్చిచ్చాడు. అది ఇట్లనేది. అది ఏందిరా నాయన, చిన్న ఫ్యాన్ అండి ఇది. అమ్మ చూసావా, నాకు తెచ్చిచ్చాడు. నేను ఇట్లా, అయ్యో తండ్రి నిజమే, ఇలా పౌడర్ రాలిపోద్ది, క్రీమ్ కరిగిపోద్ది. అందువల్ల ఇది బిజినెస్ కూడా చాలా మంచి బిజినెస్. ఏమండి, ఏదైనా అమ్మడబోకపోయినా కానీ ఇట్లాంటివన్నీ ఎందుకు అమ్మడబోతాయి. అయితే యేసు ప్రభువు వారు అంటాడు, నువ్వు సువార్త చెప్తుంటే నీ కష్టాలు వస్తాయి. సువార్త చెబుతుంటే నీ మీద కోపపడతారు, నువ్వు నల్లగా మారిపోతావు. అయినను నీ శరీర రూపం కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు కనుక ఆయన సువార్త చెబుతూ ఉంటే యేసయ్య అంటాడు, ఉన్నతమైన పర్వతం మీదకి ఎక్కుము. ఎక్కడికి ఎక్కాలంట? ఉన్నతమైన పర్వతం మీదకి ఎక్కాలంట. మనము దేవుడు నేను ఎప్పుడు ఎక్కిస్తాడనగా, నీ నోట దేవుని పాట, నీ నోట దేవుని యొక్క మాట, నీ జీవితమే ఒక సాక్షి జీవితముగా జీవించినప్పుడు దేవుడు ఒక మెట్టు నుంచి మరొక మెట్టుకు ప్రభువారు నిన్ను ఎక్కిస్తూ ఉంటాడట. ఆమె అంటుంది, నా సొంత పని నేను చేసుకోలేదు అంటుంది. ఎటువంటి మాట! ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీద నరరూపిగా వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, వారందరూ కూడా వారి వారి పనులు వారు చెప్పాలి. ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి, ఏమండి మీరంటే ఐఎమ్ సో బిజీ బ్రదర్ అంటే, ఐఎమ్ సో బిజీ యార్, నేను చాలా బిజీగా ఉన్నాను. అమ్మో, నువ్వు చాలా బిజీగా ఉన్నంత సమయాన్ని గాలి మూసిండు అనుకో, యేసయ్యకు నీకు రాకుండా చాలా బిజీగా ఉన్నాను. ఆ సమయానికి గాలి మూసేస్తే తనకలాడుతావు. So you don't say I am so busy. You say like this, I am very easy. నా ఎంత ఈజీ పర్సన్ ఎవరు లేరు అని చెప్పు. నువ్వు ఎంత పనైనా కానీ ట్యాకల్ చేయగలవు. నువ్వు హల్లెలూయా. నువ్వు ఎంత పనైనా కానీ ట్యాకల్ చేయగలవు, ఎదుర్కోగలవు దాన్ని. ప్రభువారు అంటున్నాడు, నువ్వు సొంత పని నువ్వు చేస్తే అది నీ కొరకు చేసుకున్నవేమో కానీ, నువ్వు యేసయ్య పని చేస్తే యేసయ్య నీ పని అంతా చేసి ఆయన పని కొరకు నిన్ను ఒక శిఖరాన్ని ఎక్కిస్తాడు యేసయ్య. ఆ ఎక్కటానికి దేవుడు నీకు కృప చూపుతాడు యేసయ్య. ఆ పని చేయకనే ఇంకా మనము అక్కడనే ఉన్నాం. మోసే సీనాయి కొండ మీదకి ఎక్కాడు, దేవుని పని చేశాడు. కొండ ఎక్కమనుపు అందరిని అన్నాడు, కొండ దగ్గరికి కూడా రావద్దని చెప్పాడా లేదా? ఏంటి కొండ, వీళ్ళంతా సోమరులు మనుషులు. ఎట్లాంటి గాలిలాగా వారి యొక్క మనసు మారుతూ ఉంటుంది. గాలి తనకి ఇష్టమైన చోటుకు పోతుంది, అది ఎక్కడి నుండి వచ్చినో నీ తెలియదు అంటాడు.
వీళ్ళందరు కింద ఉన్నారు, సీనాయి కొండ కింద ఉన్నారు. దేవుడని యెహోవా అంటాడు, మోసే వారికి స్ట్రిక్ట్గా చెప్పు, ఎవరే కానీ కొండ దగ్గరికి రాకూడదు అని వారితంటే, ఇప్పుడు సువార్త చెప్పేటోళ్ళకి అంటాడు, నిన్ను శిఖరం మీదకి ఎక్కిస్తానంటాడు యేసయ్య. గొప్ప సంగతే కాదా? అవును, నువ్వు శిఖరం మీదకి వెళ్ళాలా, ఎప్పుడు కొండ కింద ఉంటే ఎలా? చిన్న జీవితకాలం అంతా నువ్వు చిన్న పిల్లవాడిగా చిన్న పిల్లదానిగా ఉంటే ఎలా? జీవితకాలం అంతా నువ్వు పాలే తాగుతావా? ఎప్పుడు నీవు బలమైన ఆహారము తింటావు? నేను నీకు మంచి గోధుమల ఆహారముతో నేను నిన్ను తృప్తిపరిచిదని 81 కీర్తన 16వ వచనంలో రాయబడిన మాటలు నీ జీవితంలో వంటబట్టాలి అంటే నువ్వు దేవుని సువార్త చెప్పాలి. ఆ పై వచనములు అంటాడు, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం అంటాడు, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము స్థిరంగా నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ గడ్డి అనగా శరీరులంట. 6వ వచనం 2వ భాగంలో శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతా అడవి పువ్వు వాడిపోతుంది. వేసుకున్న పౌడర్ బాయ, రాసుకున్న క్రీమ్ బాయ, వేసుకున్న అంతవా, ఆ తర్వాత మామూలుగా అయిపోతుంది. మేము యేసయ్య అంటాడు, ఈ శరీరం అంతా కృషిస్తుంది బాబు తమ్ముడు, పుష్పము వికసిస్తుంది ఉద్యానవనములో ఉంటే, దాన్ని మనం తీసుకొని వచ్చినప్పుడు కొంతవరకు అది బాగా సుగంధముతో గుమ్మున బాగా మంచిగా సువాసన వస్తుంది, తర్వాత అది వాడిపోతుంది. దేవుడు మానవుని జీవితాన్ని పువ్వుతో పోల్చాడు, దేవుడు మానవుని జీవితాన్ని గడ్డితో పోల్చాడు, దేవుడు మానవుని జీవితము నీటి మీద బుగ్గతో పోల్చాడు, దేవుడు మానవుని ఒక బుంగరముతో తిప్పుతున్నటువంటి బుంగరంతో పోల్చాడు. దేవుడు మానవుని అప్పుడే పుట్టి అప్పుడే నాశనమయ్యే ఒక చిన్న అడవి గడ్డి మొక్కవును అన్నాడు యేసయ్య. ఇటువంటి మన జీవితంలో దేవుడు ఇంత సృష్టిని సృష్టించిన దేవుడు నీలో ఉండి నా మాట చెప్పురా బాబు అంటే, మనం అన్ని మాటలు చెప్తాం గంటల తరబడి, ఒక్క మాట ప్రభుని గురించి చెప్పడానికి ధైర్యం సరిపడదు. ఎందుకు సరిపడదనగా నీలో ఆ రక్తము లేనట్టుగా కనపడుతుంది. యేసయ్య మాట చెప్పే మాట నీకు లేదేమో. నేను చెప్పాను కదా, పరశురాంపురం వెళ్తున్నాం, ఆ బిఫోర్ చిల్కేర్లో కొంచెం కాఫీ దాగి పోదాం కారు నిలబెట్టాం, చలో కాఫీ తాగుదాం పదాన్ని పోయినాం. అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, అవునానైనా? ఆ 2 వ్యక్తులు కాఫీ చేస్తుంటే వారిని మంచిగా చేసుకొని యేసయ్య ప్రేమను గురించి చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళినా మాట్లాడు ప్రేమ. యేసయ్య ప్రేమ గురించి నువ్వు చెప్పలేవా? అలా చెప్పి చూడు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకంటాడు, సువార్త ప్రకటించు ఓ సియోను, నీవు ఎక్కడున్నావు? ఉన్నతమైన పర్వతము ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్న దానా. అబ్బో, మరలా దానా ఏంటి? ఎంత బాగా వాడుతున్నాడండి నిన్ను, నన్ను, మనలను, సంఘములో స్త్రీలైనను పురుషులైనను నపుంసకులైనను. స్వార్థ అనేది 3 విధాలు ఉన్నాయండి. ఒకటి, వెళ్ళేవారిని ప్రోత్సహించవచ్చు. రెండవది, నువ్వు గుప్పిలి పని చేత కాకపోతే వెళ్ళేవారి అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయొచ్చు. మూడవది, నీకు స్తోమత ఉంటే నీవే స్తోమత కలిగి నువ్వు కూడా ప్రార్థన చేసి నీవు కూడా స్వయంగా డబ్బు ఖర్చు పెట్టి సేవకు నువ్వు రావచ్చు. చబులు కూడా దేవుని చూద్దామా? ఈ 3 ఏదైనా ఒక్కటైనా దినుసు నీకుందా? ప్రార్థన కంటే ప్రార్థనకు వచ్చేది లేదు. ఏదైనా సేవ ఉందంటే మనమేం చేయలేకపోతాం, అందరు కాదు కొందరు. పరిచర్యకి వెళ్దామంటే ఆదివారం వచ్చేసరికి ఇక అయిపోయిందిరా బాబు అంటే, ఎక్కడ పెట్టామో బైబిల్ నెక్స్ట్ ఆదివారమే తెరిచేది. ప్రార్థన చేయమంటే 24 గంటలు మొబైల్ దగ్గర ఉంటారు కానీ ప్రజలు, మీరు కాదు, మీరు చాలా మంచి వాళ్ళు, మొబైల్ దగ్గర ఉంటారు కానీ దేవుని సంధానికి దూరం అయిపోతారు. అందుకంటాడు, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. 6వ వచనము 2వ భాగములో సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసను వాటి మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. ఆయన శ్వాస నీ మీద రాకమునిపే దేవుని కార్యమును చేయుటకు సిద్ధపడు. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నేరుగా
సుకారు అనే ఊరికి వెళ్ళాడు. ఏ ఊరికి వెళ్ళాడండి? ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 4. ఆయన సుకారు అనేటువంటి ఊరికి వెళ్ళాడు. సమరయలోని సుకారు అనే ఊరికి వెళ్ళాడు. 4వ అధ్యాయం 5వ వచనము. యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఊరికి వచ్చాడు. అబ్బో, పరలోక రాజ్యములో ఉన్న దేవుడు ఏండి, ఒక అమెరికన్ వచ్చాడంటే ఆయన తప్పకుండా సూటు బూట్ వేసుకొని వస్తాడు. అది గ్యారంటీ కదా? గ్యారంటీ కదా? యేసు ప్రభు వారు సింపుల్గా ఒక ఊరికి వచ్చాడు. ఎట్లా అండి? ఆయన వెరీ సింపుల్ మ్యాన్. ఆయన చాలా సింపుల్గా ఉంటాడు, చాలా సింపుల్గా ఉంటాడు. ఆయన ఏ బూటు సూట్ వేసుకున్నట్టుగా బైబిల్లో ఎక్కడా చెప్పండి? అమ్మో అమ్మో. చూడండి, ఆయనకు ఉన్నటువంటి ఆస్థితికి ఇప్పుడున్నటువంటి దైవజనులకు తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది. సూటు లేకుంటే, బూట్లు లేకుంటే, మళ్ళీ ఆయనకు ఎవరు ఒకడు వాటర్ బాటిల్ పట్టుకోవాలా, ఒకడు బ్యాగ్ పట్టుకోవాలా, ఒకడు బైబుల్ పట్టుకోవాలా, 4 సెక్యూరిటీ ఉండాలి. మళ్ళీ పాస్టర్కు సెక్యూరిటీ ఎందుకబ్బా? పాస్టర్ కూడా సెక్యూరిటీ. మేము రాజకీయవేత్తలమా? మాకెందుకండి సెక్యూరిటీ? వృద్ధాప్యంలో అయినప్పుడు ఎవరో గ్లాసు నీళ్ళు ఇవ్వచ్చు, బాటలు నీళ్ళు ఇవ్వచ్చు, కానీ బాగున్నప్పుడు ఎందుకు నీకు ఇవన్నీ? చాలామంది మా సారోలు అమ్మ 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 అనిపిస్తుంది. మన దేవుడు ఎటువంటి సింపుల్గా ఉంటాడు. దేవుడు చాలా గొప్ప. నాకు 5 కోట్లు ఉన్నాయండి. 5 కోట్లు ఉన్నాయండి నా దగ్గర. ఒకటి నా బిడ్డకు పెళ్ళికి తీసుకున్నాను, నా కొడుకు పెళ్ళికి తీసుకున్నాను, ఇంకోసారి మా యొక్క పెళ్ళికి ఒకటి, అట్లా ఒక 5 మా ఎక్స్‌రిస్వాని కోటు కూడా నాకు ఇచ్చారు. ఈ కోట్లు ఉన్నాయి నా దగ్గర. హల్లెలూయా చెప్పండి. మీరేమో సార్ కాడ కోట్లు ఉన్నాయంటని మళ్ళీ దొంగలకి చెప్పి అని చెప్పగాకండి. వస్తే బైబుల్ ఉన్నాయి పుస్తకాలు, ఎక్కడికి పోయినా కానీ దొంగలకి పుస్తకాలు బైబుల్ దొరుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు నాకేం కొరత కూడా చేయలేదు. అట్లా కాదు, అన్యాయం చేయడు, నన్ను అన్యాయం చేయలేదు, నాకు ఏ కొరత చేయలేదు యేసు ప్రభు వారు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, సువార్త చెప్పడానికి యేసు ప్రభు వారు సుకారు అనేటువంటి ఆ సమరయ ఊరికి వెళ్ళాడు. ఆయన ఒక్క ఆమెకి సువార్త చెప్పాడు. హల్లెలూయా. ఎంతమంది చెప్పాడు ఆయన? ఒక్క ఆమెకు సువార్త చెప్పాడు. ఉన్నది ఉన్నట్లే చెప్పాడు. ఆమె కూడా ఫ్రీగా మాట్లాడింది యేసయ్యతో. ఈయన కూడా ఉన్నది ఉన్నట్లే చెప్పాడు. అప్పుడు అనుకున్నది, ఎన్నో ఏళ్ళ నుంచి నేను ఈ బావి దగ్గరికి నీళ్ళ నెపం పెట్టుకొని వస్తున్నాను, కానీ ఎన్నో ఏళ్ళ నుంచి మా పశువులకు నీళ్లు పోస్తున్నాను, మనుషులకు నీళ్ళు ఇస్తున్నాను, కానీ వాళ్ళను తృప్తిపరిచాను, కానీ నన్ను తృప్తిపరిచిన వాడు ప్రపంచంలో ఎవరు లేడు. ఈ ఒక్క వ్యక్తి నజరేయుడైన యేసు. పరిగెత్తుకొని పోయింది ఆమె వాళ్ళ ఊరికి. ఆ పరిగెత్తుకొని పోకమునుపు ఆమె చేతిలో ఉన్నటువంటి నెపము అనే కుండ అక్కడే పగలగొట్టింది ఆమె. చప్పలు కొడదామా? అప్పుడంట, ఇది మంటితో తయారు చేసిన పాత్ర, ఇది ఈ పాత్ర మంటితో చేసిన పాత్ర, ఇది ఈ పాపపు కుండను నేను పగలగొడుతున్నాను. అది పగిలిపోయేసింది. నేరుగా వాళ్ళ ఊరికెళ్ళింది. ఊరికెళ్ళి ఈమె అంటుంది, నాతో చెప్పిన యేసు. 28 వచ్చిన 4:28 చదవండి. 4:28 యోహాను సువార్త. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి. ఈయన క్రీస్తు. చూశారా? ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పిందండి ఈమె? యేసు ప్రభు వారు సుకారణ ఊరిలో ఈ సహోదరికి వాక్యం చెప్తే ఈమె అందరికి సువార్త చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. సువార్త చెప్పక మునుపు మనం మారు మనసు పొంది ఉండాలి. హల్లెలూయా చెప్పండి. మనకు మారు మనసు లేకుండా వాళ్ళకు సువార్త చెప్తే ఎవడని అంటాడు, సాలు పోయి నీ బతుకంతా నాకు తెలుసుకుంటాడు. అవునా? ఇప్పుడు ఈమె దారిలో మారు మనసు యేసే దగ్గర ఒప్పుకున్నది. నిజమే స్వామి, నేను 5 భర్తలతో ఉన్నాను, ఇప్పుడున్నవాడు నావాడు కాదు అని మీరు చెప్పిన మాటలు కరెక్ట్ అని చెప్పింది. తప్పును ఒప్పుకొని ఆ తప్పును లేక ఆ పాపము నిడిచిపెట్టిన వాడు ధన్యుడు అన్నాడు యేసు ప్రభువారు. ప్రియ తల్లి, చెల్లి, నైనా, అయ్యా, మీరు ఒప్పుకోకుండా ఊరికనే వస్తున్నాడు, పోతున్నాడు. నో, అలా ఉండొద్దండి. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. చూడండి,
ఈమె యేసుప్రభు వారు ఈమె సువార్త చెప్తే ఆ ఊరు వాళ్ళంతా ఏం చేశారు? ఈమె మాట నమ్మారు. 30 ఇక్కడ మనము చదువుకుందాం. అనగా వారు ఊరిలో నుండి బయలుదేరి 33వ వచనం చదువమా? క్షమించాలి. ఊరు అదే ఇప్పుడు చెబుతుండే 40 వచనం 39 చదవండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవి సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయంలో అనేకులు ఆయన యందు అనేకులు. చూడండి, సువార్త ఎవరితో ఆరంభమైంది? పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు సుఖారును బావి దగ్గర, యాకోబు బావి దగ్గర ఉన్న ఒక స్త్రీ దగ్గరికి వెళ్తే, ఆ స్త్రీ ఊరిలోనికి వెళ్తే ఆ ఊరిలో వారందరూ కూడా యేసయ్యను విశ్వసించారంట. విశ్వసించారు గనక ప్రార్థనకు వచ్చారట. మీలో చాలామంది విశ్వసించట్లేదు గనక ప్రార్థనకు రావటం లేదు అని ఈ వాక్యం ద్వారా నేను చెప్పటం లేదు. అర్థమైందండి? నువ్వు విశ్వసిస్తే నీ పనులన్నీ పక్కన పెట్టి యేసయ్య పనికి వస్తావు. ఇంతగా నిన్ను ప్రేమించాడు, ఇంతగా నిన్ను హెచ్చించాడు. ఏ దినము కూడా ఆయన నీకు ఏమి కొరత కాకుండా చూస్తూ ఉన్నాడు. అన్ని పనులు నువ్వు చేశావు. యేసయ్య పని నువ్వు చేశావా అని అంటే, పెన్ను పేపర్ ఇస్తే ఏమో ఎంత రాస్తావో నాకు తెలియదు. దేవుడు అంటాడు, దేవా నా మిగిలిన శేష జీవితము నీ కొరకు ఇస్తానయ్యా. తమ్ముడు, అమ్మ, నా తోటి వారలారా, మీరు రిటైర్ అయిపోయారా? నువ్వు ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి మంచి సేవ చేశావు. అందువలన నువ్వు కూర్చుంటే కూడా ఈ దినాలలో 50,000 రూపాయలు నీకు పెన్షన్ ఈజీగా వస్తుంది. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. అప్పుడు నువ్వు ఉద్యోగములు ఉన్నప్పుడు చాలా బాధపడ్డావు. అయ్యో నేను దేవుని పని చేస్తాను, నేను రిటైర్డ్ అయితే అమ్మో, రిటైర్మెంట్ లేని పని ప్రభువు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడయ్యా. మిగిలిన శేష జీవితం. పెద్దలారా, అయ్యలారా, మీరు పెద్దోళ్ళు అయిపోయారు. ఇంకెన్ని ఏళ్ళు బతుకుతావు నాన్న? తమ్ముడు, ఇప్పుడు 60 దాటిపోయాయి. 80, 90, 100 బ్రతికినా ఏ రాష్ట్రంలో కర్ణాటక లేక ఆంధ్ర లేక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం నాలాంటి వారు చేశారా? ఎస్. ఇప్పుడు శేష జీవితం ప్రభుకిద్దామా? ఎస్. చప్పటి కొట్టి తెలుసుదామా? ప్రభు నీ వాడను, ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని, ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో. కృతజ్ఞత కలిగి నీ వైపే చూసెదను, నీవే నా సర్వమని నీ యందే బలపడెదా, నీవే నా సర్వమని నీ యందే బలపడెదా. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభు నీ వాడను. చప్పట్లు కొడదామా? మిగిలిన జీవితం. బాబు, తమ్ముడు, నీ ఉద్యోగంలో శాంతి సమాధానం దొరకలేదా? అయినను దేవుడు రిటైర్మెంట్ చేయించాడు, నిన్ను నన్ను కృప చూపించాడు యేసయ్య. అయ్యా నీవే నా ముందుండు, నా ముందు నడచ ప్రభు నిన్ను వెంబడించదను, నా ముందు నడచ ప్రభు నిన్ను వెంబడించదను. నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును, నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును. నెమ్మదిని పొంది ఇలా కన్నీరు కార్చనిక,
సర్వమని నీ అందే బలపడేదా. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును నీ మిగిలిన అందరూ నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను. హల్లెలూయా. ఇక సుఖారని ఊరిలో ఈ సహోదరి ఆమె దాంట్లో రిటైర్డ్ అయిపోయింది. దేంట్లో? నెపము అనే దాంట్లో రిటైర్డ్ అయిపోయింది. మీరేం మంచి పని చేశారు సార్, ఉద్యోగులకు చెప్పారు మాకు చెప్పలేదని అంటున్నారా? మీ కొరకే. హల్లెలూయా. ఈ నెపాలు చెప్పకండి. నెపాలకు రిటైర్మెంట్ కావాలా మీరు? నెపాలకు ఐ ఆమ్ సో బిజీ, ఐ ఆమ్ సో బిజీ, సో బిజీ, సో బిజీ, సో బిజీ. పండుకుంటే ఆసుపత్రిలో ఏ బిజీ వాడు ఆయన అంతలకు ఇన్ని అంతలకు పైపులు పెడితే బిజీగా ఉన్నాడు సార్. ఇక్కడ బాగున్నప్పుడు అయ్యగారు, అయ్యా జాగ్రత్త, అందరికీ చెప్తున్నాను, నేను అందరికీ చెప్తున్నాను. సుఖారను ఊరిలో సమరయ స్త్రీ సువార్త ఆయనకు యేసయ్య ఆమెకు చెప్తే, ఆమె ఊరోళ్ళకి చెప్తే ఊరు వారందరూ యేసయ్యను విశ్వసించారని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు విశ్వాసం చేయటం లేదు, ఎందుకంటే నీ యొక్క జీవన శైలి బాగలేదు. ఆ భర్తని ఇట్లా 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 అంటే వాడాడు నమ్ముకుంటాడా? ఇట్లా ఇట్లా మూతి ముడి ఇట్లా ఎనికిపోతుంటాడు, ఇట్లా ఇట్లా. అయ్యా నిజముగా నేను ధన్యుడినయ్యా, నీలాంటి భర్త నాకు దొరికింది, నాకు మేలయ్యా. నిజంగా నీ పాదాలు కడుక్కున్నా కానీ నాకు ధన్యతయ్యా. నీలాంటి భర్త నాకు లేడయ్యా. నువ్వు అను ఎంత మంచి భార్య, అట్లా ఇట్లా కౌగలించుకుంటాడు ఆయన. ప్రైజ్లాడ్ చెప్పండి. ఒకనికి సంబంధాలు చాలా వచ్చినాయంట. ఒక అబ్బాయికి చాలా సంబంధాలు వచ్చినాయంట. వాడు పెళ్ళి ఎవరిని వచ్చినా కానీ వాడు నాకు వద్దంటాడు, రిజెక్ట్ చేస్తాడంట. లాస్ట్లో ఈ బేజార్ అయిపోయి ఒక అమ్మాయిని సెలెక్ట్ అయిపోయింది మొత్తానికి. ఏమ్రా ఇంతమంది చూస్తే చేసుకోలేదు, ఈ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటే, సార్ మీకు చెప్తున్న నా మనసులో మాట, ఆ వచ్చిన అమ్మాయి ఒకదానికి కూడా ఎంటికలు బాగలేవు, ఈ అమ్మాయికి ఎంటికలు కింది వరకు వస్తున్నాయి, అందువల్ల నేను ఆ అమ్మాయి ఎంటికలు చూసి ప్రేమించినాను అన్నాడు. మంచిది, మొత్తానికి పెళ్లి చేసినారు, బాగా అయిపోయింది. పాపం ఒక బిడ్డ కన్న తర్వాత ఆ పిల్లకి ఏదో ఒక వ్యాధి వచ్చిందంట, ఎంటికలన్నీ ఊడిపోయేసాయి. నాకు వద్దన్నట్టు, నాకు వద్దు. ఏం బ్రకత్ అంటే, లేదు నేను ఎంటికలు చూస్తే ఎంటికలు ఊడిపోయినాయి అంటాడు. ఏండి చూడండి ఎంత. అప్పుడు అంటారు ఇద్దరు మాట్లాడుకుంటూ, మేము పెళ్ళిళ్ళు పోయినప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఈ ముగ్గురు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు, ఊరికే నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదు అంటున్నారు. నిజమే, ఆ ఎంటికల గురించి చెప్తుంటే, నాకు పెళ్ళి కాకముందు నా ఎంటికలు గోంగూర కట్ట ఉన్నదంట. ఆ తర్వాత ఒక పిల్లోడు అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా అది పుదీనా కట్టలాగా అయిపోయిందంట. ఆ తర్వాత కష్టాలు భర్త భార్య కొట్లాట వచ్చి అది కొత్తిమీర కట్టలాగా అయిపోయిందంట. చివరిగా ఆమె ఎంటికలు కరివేపాకు కట్టలాగా అయిపోయిందంట. ఎంటికలు చూసి పెళ్లి చేసుకునే కథ అంతా ఇంతే, శరీరాన్ని చూసి పెళ్లి చేసుకునే కథ అంతా ఇంతే. ఆత్మీయతను చూసి పెళ్లి చేసుకునే వారు శాశ్వతంగా జీవిస్తారు. యవనస్తులారా మీరు సిద్ధపడండి మీ వివాహం కొరకు. కారులో వచ్చేవాడు కావాలని కోరుకోవద్దండి, మంచిది. కారులో విమానం వచ్చేవాడు ఇంకా మంచిది, కాకపోతే నీకు పెట్టుకోవడానికి స్థలం ఉండదు. కానీ ఆత్మీయత ఉన్నవాడు కావాలని ప్రార్థన చేసుకోండి. ఆరంభమైంది సియోన్లో, యెరూషలేముకు వచ్చింది, సుఖారని ఊరికి సమరయకి వెళ్ళింది, అందరు విశ్వాసం ఇచ్చారు. తర్వాత 42వ వచనంలో, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అన్నారు. చపలు కూడా దేవుని చూద్దామా. అబ్బా ఏమి సాక్ష్యం అండి ఈ సాక్ష్యము. ఏమండి ఏ సాక్ష్యం అండి, అద్భుతమైన సాక్ష్యాలండి దేవుని పిల్లలారా. ఊరికైనా వాళ్ళ పేర్లు ఈ గ్రంథంలో వాళ్ళకి టైంపాస్ కాక రాశారా? 16.5 సంవత్సరము 40 మంది భక్తులు ఒకరికి తెలియకుండా ఒకరు రాశారండి ఈ గ్రంథాన్ని. ఒకరికి తెలియకుండా ఒకరు రాశారు.
ఒక్కరిని గురించే రాశారు. చప్పలు కూడా చూద్దామా? అక్కడ ఆయన ఎవరు రాశారో ఈయన మొత్తం కలిసి కూడా ఈ 1600 సంవత్సరాలు ఒక్క వ్యక్తిని గురించి రాశారు. ఆయనలో ఉన్నటువంటి ప్రేమను గురించి, ఆయన ఉన్నటువంటి మాధుర్యమును గురించి మాట్లాడారు. దేవుని బిడ్డలారా, మీరు నేను మనము దేవుని సువార్త చెప్తే యేసయ్య నిన్ను శిఖరం మీదకి, ఎవరెస్ట్ శిఖరము నువ్వు ఎక్కలేదేమో, నీ చేత కాదేమో, ఎవరెస్ట్ శిఖరాలను సృష్టించిన యేసయ్య ఉన్నతమైన పర్వతముల కంటే పర్వతం, పరలోక రాజ్యం. చప్పలు కొడదామా? రండి ఇప్పుడు యెషయా గ్రంథము 40వ అధ్యాయం దగ్గర మరలా ఒకసారి రండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనం 2వ భాగంలో, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్న దానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. హల్లెలూయా. ఎట్లా ప్రకటించాలి? బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఒకటే కదా. మరణానికి ఈయన భయపడొద్దు ప్రియులారా. దూషకుడు, హింసకుడుగా ఉన్నటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. 9వ అధ్యాయం అపోస్తుల కార్యం 22వ వచనం, 9వ అధ్యాయం అపోస్తుల కార్యము 22వ వచనం చదువుకుందాం. వెంటనే 9:22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచాడంట. ఇక్కడ మీరు యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు యూదాలో రాయబడి చూడండి, బలముగా ప్రకటించుము, భయపడగా ప్రకటించుము, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటన చేయుమని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఒక ఏరియాలో ఉన్నారనుకోండి, మీరు ఒక ఊరిలో ఉన్నారనుకోండి, మీ పక్క వాళ్ళని చూడటానికి మీరు ఎప్పుడు ఇష్టపడుతూ ఉండాలి. హల్లెలూయా చెప్పండి. మీరు ఇప్పుడు మేము ఇక్కడ కొన్ని 3-4 కుటుంబాలు ఉన్నాం. నేను మా ప్రియులను ఎప్పుడు చూడకపోతే నేను వెళ్తాను. ఎందుకు వచ్చా అంటే మిమ్మల్ని చూడటానికి వచ్చాను. నేను సమ్టైమ్స్ నేను ఫోన్ చేస్తాను, ఎక్కడున్నారు మీరు, కనపట్టలేదు కదా, ఛానల్ అయిపోయింది. మా డాక్టర్కి ఫోన్ చేస్తాను, యాపని నేను చూడక ఛానల్ అయింది నాకు, అట్లా పోయిస్తాం పండి, మన వాళ్ళ కాడికి అట్లా పోయిస్తాం పండి. మీరు అక్కడ ఉన్నారు కదా, మీ చుట్టాలే కాదు, మీ పక్కోళ్ళు కాదు. మీరు ఒకరిని చూస్తే ఒకరు గిట్టకుండా అనే మాట అనొద్దండి. అదంతా సైతాను స్వభావం అండి, సైతాను స్వభావం అండి. అది బ్రతికున్న రోజులే కదా నువ్వు వారిని చూసేది. చచ్చిపోతే నువ్వు చూస్తావా? చూడగలవా? బ్రతికున్నప్పుడే ఏదో చిన్న చిటిక తొందరలు వచ్చి కూడా దిగమింకొని ఎగచూడండి, దిగమింకొని ఎగచూసి మాట్లాడండి. నన్ను సిగ్గు లేదా, నువ్వు నన్ను మాట్లాడుతుంటే నాకు సిగ్గే లేదు, నాకు సిగ్గు చిన్నప్పుడే పోయిందని చెప్పండి. హల్లెలూయా చెప్పండి. సిగ్గు ఎప్పుడు పోయిందిరా? మళ్ళీ అందుకే కదా నువ్వు చిన్నప్పుడు నువ్వు ప్యాంటు చెట్టుకొని, అమ్మ కడుపులో ప్యాంటు సెట్ వేసుకొని వచ్చారా? మీరు పట్టు చీరలు కట్టుకొని వచ్చారా? మీరు ఏం చెప్పరు. అందుకే మీరు నవ్వేది ఎందుకంటే మంచిది, నవ్వండి. ఇంట్లో మీరు ఇట్లా నవ్వలేరని నాకు తెలుసు. మనం ఎవరు ప్యాంటు సెట్ వేసుకోలేక పట్టు చీర కట్టుకొని అమ్మ గర్భంలో నుంచి వచ్చామా? లేదు. అప్పుడు మనకు సిగ్గు లేదు. ఇప్పుడు సిగ్గు బిడియం వచ్చేసి బాగున్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, సిగ్గుపడక భయపడక, అపోస్తలుడు పౌలు యేసు ప్రభు దేవుడు అన్నాడు, రక్షకుడు అన్నాడు, చంపుతానంటే చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంటాను అన్నాడు. చెరసాల్లో వేయించుకున్నాడు, కష్టాలు పడిపోయాడు, ఎన్నో కష్టాలు, ఎన్నో హింసలు, ఎన్నో బాధలు, సంఘములో పరిస్థితుల్లో, ఇంట్లో సమస్యలు, సముద్రములో పరిస్థితులు తారుమారైపోయే ప్రయాణంలో కష్టాలు. ఒకటి తక్కువ 40 దెబ్బలు యేసుప్రభు వారు కొడితే ఈయనకు 5 పర్యాయములో కరోనా దెబ్బలు తిన్నాడు. అయినా కానీ దేవుని కొరకు సాక్షిబిడగా జీవించాడు. అప్పుడు అంటాడు ఆయన, 1 కొరింథీయులు 11వ అధ్యాయం 1వ వచనములు అంటాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. అబ్బో, వీరందరికీ ఎందుకండి ఇంత సాక్షిబిళ్ళగా జీవించారు అని అంటే గుర్తు చేసుకోవాలి. ఎందుకండి వీరికి ఇంత పౌరుషం, ఇంత రోషం? ఎందుకంటే అదే ఏనండి, దేవుని కోసమే గొప్ప కార్యాలు చేయాలని అంటూ 1973వ సంవత్సరం జూన్ 13వ తారీఖున బయలుదేరాడు. విలియం కేరీ ఇంగ్లాండ్ నుండి ఇండియాకు వచ్చాడు. కలకత్తా ప్రాంతానికి వెళ్ళాడు. తన భార్య 4 పిల్లలతో ఆయన కలకత్తాకు వచ్చాడు. ఆ 4 నెలల్లోనే బెంగాలీ భాష బాగా నేర్చుకున్నాడు. ఆయన వచ్చి మన భారతదేశానికి 5 సంవత్సరాలకే
పెద్ద కుమారుడు పీటర్ చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈయన పరిస్థితి తారుమారైపోయింది. చివరికి కుమారుని పాతి పెట్టడానికి కూడా ఎవరు కూడా సహాయం చేయలేదు. గుంతతో ఇవ్వాలి లేరు, గడపారి తెచ్చేవాళ్ళు లేరు, ఎవరు లేరు. ఈయన కూడా అనారోగ్యం అయిపోయాడు. అటువంటి సందర్భాలలోనే తన కుమారుడు చనిపోకముందు బైబిల్ గురించి రాస్తూ వచ్చాడు. ఆ బైబిల్ రాసిన పుస్తకాలు, పేపర్లన్నీ కూడా ఒక ఫ్యాక్టరీలో పెట్టాడు. ఆయన బ్రతుకు తెరువు కొరకు ఒక ఫ్యాక్టరీలో ఆయన పనిచేస్తూ వచ్చాడు, విలియం కారు. అయితే ఈయన చనిపోయిన కుమారుని ఇతడే వెళ్ళాడు, గడపారు తీసుకున్నాడు, డెడ్ బాడీని భుజం మీద వేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి గొంత తవ్వాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు. నా కొడుకు చచ్చిపోయాడని దిగులు పడినాడు నిజమే, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆక్రందన, ఆయనలో ఉన్నటువంటి ఆవేదన అది చచ్చిపోలేదు. చివరికి ఆయన జీవనోపాధికై పనిచేస్తున్న ఇండిగో కంపెనీలో నష్టాన్ని బట్టి మూసివేయబడింది. కేరీ తన బ్రతుకు తెరువు కూడా పోగొట్టుకున్నాడు. ఓ అగ్ని ప్రమాదంలో బైబిల్ మరియు ఇతర క్రైస్తవ సాహిత్యాలను ముద్రించడానికి, కేరు స్థాపించడానికి ముద్రాలయం కూడా ధ్వంసమైపోయి అన్నీ కాలిపోయాయి. మీరంటారు పుస్తకాలకి ఎంత విలువ ఉంది. 25 సంవత్సరాల నుంచి మనము మంచి సమరయుడు దిమాస పత్రిక రాస్తున్నానంటే ఇటువంటి వారి యొక్క ఆదరణ, వారి మాదిరి ఎంత అవసరం. అందుకే నేను అడుగుతుంటాను, అమ్మా ఒక్కసారైనా మీరు పత్రికకు మీరు స్పాన్సర్ చేయండి. ఒక దినము ఈ బైబిల్ అన్నీ కూడా నీ చేతుల నుంచి వెళ్ళిపోతాయి, కానీ నీలో దాచబడినటువంటి ఆ వాక్యము ఎవరు కూడా దోచుకోలేరు, కాల్చివేయలేరు. చప్పలు కొడదామా. అన్నీ అయిపోయాయి. ఆ కంపెనీ కూడా, ఆ ఇండిగో కంపెనీ కూడా కాలిపోయింది, నష్టమైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అయినను కేరీ ముందుకు సాగిపోయాడు. 7 సంవత్సరాలు శ్రమించిన తర్వాత కృష్ణపాల్ అనేటువంటి ఒక హిందూ మేదరి పనిచేసిన ఇతనికి తోడయ్యాడు. 1798లో 1798లో ఇంకో 4 మిషన్లను తయారు చేశాడు. కేరీ శరంగపూర్ అనే పట్టణాన్ని ముఖ్య పట్టణంగా చేసుకున్నాడు. అక్కడ ఒక బైబుల్ కాలేజీ, శరంపూర్ కాలేజీ భారతదేశంలోని చాలా ప్రాముఖ్యమైనది, కలకత్తాలో ఉంది. ఇప్పుడు కూడా అది ఈయనే ఆరంభం చేశాడు. స్వార్థ ప్రకటించాడు. సమాజ సేవలో గట్టిగా దిట్టగా నిలబడ్డాడు. ఈ గొప్ప మిషనరీ భారతదేశంలో 41 సంవత్సరాలు నివసించాడు. ఈయన సేవ చేసింది 22 సంవత్సరాల్లో 26 సంఘాలు కట్టించాడు. ఈ గొప్ప వ్యక్తి 40 భాషల్లో దేవుని యొక్క గ్రంథం రాశాడు. క్లిష్ట పరిస్థితి, కుమారుడు చచ్చిపోయాడు, అనారోగ్యం అయిపోయింది. ఎవరైనా మీకు ఒక్కరోజు చిన్న జ్వరం వస్తే దేవుని మందిరానికే రారు. మీ జీవితంలో దేవుడు ఎలా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీ ఇంటికి చుట్టాలు వస్తే మునిగిపోతారు. మీ ఇంట్లో ఎవరికైనా ఒక్కరు బాగలేకపోతే అందరూ హాస్పిటల్కి వెళ్తారు. వైద్యులకు కూడా ట్రీట్మెంట్ చేయడానికి వారికి స్థలమే ఉండదు. అందుకే ఆయన అంటాడు, వైద్యులు అంటారు, ఈ వ్యక్తిని మేము బాగా చేయలేం, బెంగళూరుకి వెళ్ళిపోండి, హైదరాబాద్కి వెళ్ళిపోండి. ఎందుకు చెప్తారో తెలుసు, ఇది కూడా ఒక కారణం ఉంది. ఒక్క అసిస్ట్ కావాలి అక్కడ. ఒక రోగి ఎవరైనా ఉంటే ఒక అసిస్ట్ ఉండాలంతే. ఏదైనా కావాల్సి ఉంటే ఉంటి వారందరూ పోతే అక్కడికి ఆ వైద్యులు కూడా ఇసికిపోతారు. ఇతన్ని మేము చూడలేమంటారు, మనసులో పెట్టుకుంటారు. దేవుడు ఇందుకైనా నీకు గాలి నీరు వెలుతురిచ్చింది. ఇందుకైనా దేవుడు నీకు గాలి వెలుతురిచ్చింది. విలియం కేరీ 22 సంవత్సరాలు సేవ చేస్తే 26 సంఘాలు కట్టాడు. అనారోగ్యములని కొడుకు కోల్పోయాడు. చాలా క్లిష్ట పరిస్థితి. 41 సంవత్సరం మన భారతదేశంలో ఉన్నాడు. భారతదేశంలోనే పాతి పెట్టబడ్డాడు ఆయన. ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సియోను స్వార్థ ప్రకటించు. యెరూషలేమా స్వార్థ ప్రకటించు. స్వార్థకు నువ్వు వెళ్ళావా, వెళ్ళేవారిని సంఘాన్ని ప్రోత్సహించు. పొరచకనితో స్థామత లేదా, ప్రార్థనకు రా అన్నట్లు నువ్వు మొన్న ఉపవాస ప్రార్థనకు
ఇంట్లో ఉండి దేవుని మందిరానికి రాలేకపోయావే? ఉద్యోగం ఉందా? తప్పకుండా బా. నీ రెక్కాడితేనే నీ డొక్కాడుతుంది. మందిరములో ప్రార్థన జరుగుతుంటే, యుద్ధము జరుగుతుంటే రాసైన దావీదు మిద్దె మీద ఉన్నాడు. చూడరాని దృశ్యము చూశాడు. దానివల్ల ఎన్ని కష్టాలు తెచ్చుకున్నాడు, ఎన్ని కష్టాలు తెచ్చుకున్నాడు ఆ వ్యక్తి. ఇంట్లో ఉంటే జాగ్రత్త తమ్ముడు, అమ్మ, అక్క, చెల్లి, నువ్వు కదలకుని ఇంట్లో ఉంటే నీ నెత్తిన పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి, గుర్తుపెట్టుకో. గోడ మీద ఉండే బల్లులు నీ మీద తిరుగుతాయి, గుర్తుపెట్టుకో. సాలె పురుగు నీ మీద గూడు కట్టుకుంటుంది, గుర్తు చేసుకో. నా శేష జీవితం నీ కొరకు ప్రభువా, నా మిగిలిన జీవితము నీ కొరకే స్వామి. దేవుని కొరకు నీవు దేవుని సమయం ఇస్తే నీకు రావలసిన ఆశీర్వాదాలు దూరమైపోతాయి. చివరి మాట అంటున్నాడు 9వ వచనం ఆఖరి భాగంలో, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణమునకు ప్రకటించు. ఇదిగో తన బాహువే, తన కుడి హస్తమే తన పక్షముగా ఏలుచుండును. ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధ ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా యేసయ్యను పంపించాడు. ఈ మాట యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఉంది. యేసు ప్రభు వారిని గురించి రాస్తాడు, ఇదిగో మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది, నీ పనుల భారమంతా యెహోవా మీద మోపుము. సువార్త చెప్తే యేసయ్య నిన్ను ఏమి చేస్తాడో తెలుసా? అక్కడే 52వ యెషయా గ్రంథము 7వ వచనం చదువుకుందామా? సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రకటించు వారి పాదములు నీ దేవుడై ఏలుచుండు సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరంగా ఉన్నాయి. నీ శేష జీవితం ఎవరికి ఇవ్వాలనుకున్నావు? నీ మిగిలిన జీవితం ఎవరికి ఇవ్వాలనుకున్నావు? రిటైర్డ్ అయ్యావా? కాలేదా? నెపాలి చెప్తున్నావా? నా శేష జీవితం నేను ప్రభుకి ఇచ్చాను. ఊరిలో 18 సంవత్సరాలు ఉన్నాను నేను. మా ఊరిలో నేను పుట్టి పెరిగిన గ్రామంలో చిన్న కంబం దగ్గర మార్కాపురం, ఇప్పుడు మార్కాపురం జిల్లా, ఇది ఒంగోలు జిల్లా. ఊరిలో 18 సంవత్సరాలు ఉన్నాను. భారతీయ సైనికుడిగా 18 సంవత్సరాలు కార్గిల్ యుద్ధం వరకు ఉన్నాను. దేవుని సేవలో ఇప్పుడు దాదాపు 26 సంవత్సరాలు ఎక్కువ జరిపే భాగ్యం యేసయ్య నాకు ఇచ్చాడు. యేసయ్యని నేను తెలుసుకున్న తర్వాత నాకు ఉద్యోగం వద్దు ప్రభువా, నువ్వు నాకు కావాలని కోరుకున్నాను. నా శేష జీవితం, నా యవన కాలం ప్రభుకి ఇవ్వాలని ఇష్టపడ్డాను. నా దేవుడు నాకు ఇప్పుడు ఎటువంటి బలం ఇచ్చాడంటే, నేను ఎప్పుడైతే భర్తీ అవటానికి 18-19 ఇయర్స్లో కొత్త పట్టాపేట గుంటూరులో వెళ్ళినప్పుడు నాకెంత బలం ఇచ్చాడో ఇప్పుడు కూడా నాకు యేసయ్య అదే బలం ఇచ్చాడు. యేసయ్య అది నేను నమ్ముచున్నాను. నా శేష జీవితం నీకు ఇస్తానని నువ్వు తీర్మానం చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా శేష జీవితం నీకు ఇస్తాను. నువ్వు ఏ స్థానంలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, పాస్టర్ ఒకే స్థలానికి వెళ్తాడు, విశ్వాసం ఇంటికి వెళ్తాడు. కానీ నువ్వు ఉద్యోగములు ఉన్నావు, వ్యాపారములు ఉన్నావు, పనులలో ఉన్నావు. నీకు చాలామంది పరిచయం అవుతుంటారు. మాట్లాడు, కానీ ఆఖరిని ఒకసారి యేసయ్యని గురించి చెప్పిరా. ప్రైజ్ ది లార్డ్. మనసు మార్చగాకు, వాళ్ళదేమో కన్వర్ట్ చేయగాకు, దేవుని ప్రేమ చెప్పు అంతే. క్రైస్తవుడు ఎవరు కూడా ఎవరిని కన్వర్ట్ చేయడు, దేవుని ప్రేమే చెప్తాడయ్యా యేసయ్య. మాకు ఆ గత్యంతరం లేదు ఎవరిని మార్చేదానికి. నువ్వు అంత బుద్ధి లేని వాడు కూడా కాదు, నువ్వు జ్ఞానవంతుడివి. నీకు దేవుని ప్రేమ ఎంత అవసరమో. ఎస్,
ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని, ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని, చూపితిని సమాధాన నిరీక్షణ నాయిలలో, చూపితిని సమాధాన నిరీక్షణ నాకిలలో. కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను, నీవే నా సర్వమని నీ అందే బలపడెదా, నీవే నా సర్వమని నీ అందే బలపడెదా. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవితును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను. నువ్వు దేవుని వాడవు బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు అపవాదికి దాసుడవు కాదు, యేసయ్యకే దాసులము. ఆయన ముందు పెట్టుకుందాం, మన బాధంతా ఆయన మీద పెడదాం. మన భారమంతా ఆయన మోస్తాడు, మన భారం మనం మోస్తే మనం అలసిపోతాము. నా ముందు నడచ ప్రభు నిన్ను వెంబడించదను, నా ముందు నడచ ప్రభు నిన్ను వెంబడించదను, నీవు నా తోడ నుండ మరచదను దుఃఖమును, నీవు నా తోడ నుండ మరచదను దుఃఖమును. నిన్నునే నమ్మెదను, నిన్నునే నమ్మెదను, నీతోనే సాగెదను, నీవే నా నీ అందే బలపడెదా, నీవే నా సర్వమని నీ అందే బలపడెదా. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవితును, మిగిలిన జీవితమును నీ కొరకే. అందరూ మిగిలిన జీవితమును నీ కొరకే, మిగిలిన జీవితము నీ కొరకే. ఒకసారి మిగిలిన జీవితం, మిగిలిన ఒకసారి అర్థపడండి. మిగిలిన జీవితము నీ కొరకే, మిగిలిన జీవితము నీ కొరకే, మిగిలిన జీవితము నీ కొరకే. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవితును, మిగిలిన మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మోకరిద్దాం, దేవుడు చూద్దాం. విలియం కేరీ తన 33వ సంవత్సరమున ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చాడు. ఈ సువార్త చెప్పటానికి ఇష్టపడ్డాడు. ఆయన సాహస కార్యం చేయాలని ఇష్టపడ్డాడు. నీతిమంతుని గృహములో రక్షణ గురించిన సునాద గీతం వినబడునని హృదయమే దేవుని యొక్క ఆలయంగా చేసుకున్నాడు. ఆయన పెద్ద కుమారుడు పీటర్ చచ్చిపోయినప్పటికీ కూడా బాధపడలేదు. ఆయన అనారోగ్యం అయిపోయాడు. రాయబడిన పుస్తకాలన్నీ అగ్నిలతో బుగ్గైపోయాయి. ముద్రణ కేంద్రం కూడా మూసివేయబడింది. చేస్తున్న పని కూడా ఇండిగో కంపెనీ బంద్ చేశారు. ఒక మేస్త్రి దగ్గరికి వెళ్ళాడు. ఆ మేస్త్రి కృష్ణపాల్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ప్రేమను చెప్పాడు, యేసయ్య ప్రేమను చెప్పాడు. 1798లో తనతో 4 మిషన్లు పెట్టుకున్నాడు. 1800 సంవత్సరంలో కేరీ అతనితో 4 మిషన్లు కలిసి శరంపూర్లో కాలేజీ ప్రారంభించారు. ఈనాటికి ఈ కాలేజీ ఒకటే మన భారతదేశంలో ప్రభుత్వం ఆమోదించినటువంటి వేదాంత విద్య డిగ్రీ కళాశాల ఉన్నది. ఈ గొప్ప మిషనరీ ఏం చేశాడో తెలుసా? అది మనకు తెలిసి ఉండాలి. అది ఏంటనగా చాలా గొప్ప తీర్మానం చేశాడు. అదేంటనగా సతీ సహగమనము అన్న దురాచారాన్ని తీవ్రంగా ఆయన నిరసించి ఎదిరించాడు. దానికి వ్యతిరేకంగా చట్టం కూడా చేయుటకు ఆయన ఆరంభించాడు. ప్రభుత్వం కేరీ కోరికను మన్నించి శిశువులను గంగా నదిలో పడివేయటానికి కూడా
నిషేధించారు. ఏంటండి ఈ చరిత్ర? ప్రభుని వాడను, నేను నీ వాడను. నీ నోట ఒకసారి ఆ మాట చెప్పు. తల్లి, చెల్లి, అమ్మ, బ్రదర్, తమ్ముడు, గంభీరంగా ప్రారంభంగా నీలో స్వార్థ ప్రకటించుదానా యెరూషలేమా, సియోను, ఎంత చక్కగా ఉన్నావు నువ్వు. శిఖరముకి ఎక్కిస్తాను నిన్ను. దేవుని కొరకు నువ్వు చేసిన త్యాగం ఎప్పుడు మర్చిపోను యేసయ్యా. నా ముందు నడచ ప్రభు, నిన్ను వెంబడించెదను. నా ముందు నడచ ప్రభు, నిన్ను వెంబడించెదను. నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును. నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును. నెమ్మదిని పొందిలా నీరు కార్చనిక. నీవే నా సర్వమని నీ అందే బలపడేదా. నీవే నా సర్వమని నీ అందే బలపడేదా. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును జన్ కొరకే గడిపెదను. ప్రభుని వాడను. అదే ఎవరి పిల్లలతో ఉండాలని, ఆ గమ్యం చేరాలని, అదే కేరి ఆశ, అదే నీ ఆశ, నా ఆశ. అగమ్య జ్యోతి అందు ఘనముగనే ప్రవేశించి, అగమ్య జ్యోతి అందు ఘనముగనే ప్రవేశించి, దూతలు పరిశుద్ధులు భక్తులనే చూచెదను. దూతలు పరిశుద్ధులు భక్తులనే చూచెదను. నిన్ను నే నమ్మెదను, నీతోనే సాగెదను. నీవే నా సర్వమని నీ అందే బలపడేదా. నీవే నా సర్వమని నీ అందే బలపడేదా. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ఆఖరు 11 వచనంలో మాట్లాడతాడు యేసయ్య. గొర్రెల కాపరి వలె ఆయన నీ మందను మేపుతాడు. ముందు వెళ్తుంటాడు యేసయ్య. నువ్వు ముందు పోతుండాలి. మందిరాలు నింపబడాలంటే దేవుని పిల్లలందరూ కలిసి పనిచేయాలి. విలియం కేరీ తన కొడుకును గురించి బాధపడ్డా? ఉద్యోగం పోయిందని బాధపడ్డా? పేపర్లు కాలిపోయాయని బాధపడ్డా? నేను కూడా ఒకసారి చాలా బాధపడ్డాను. పుస్తకాలన్నీ డిలీట్ అయిపోయినాయి కంప్యూటర్లో. నేను రాసిన మ్యాటర్ అంతా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరలా ఎక్కడో నేను ఒక కాపీ పెట్టాను. కృప చూపించాడు యేసయ్య. ఈ దినము దేశమంతా మన పత్రిక మీరు చాలామంది స్పాన్సర్ చేశారు. మొన్న నేను మాట్లాడుతున్నప్పుడు నేనున్నాను అంకుల్, పదా ముందుకు వా. మీలాంటి వారేమ్మా, మీలాంటి వారిని దేవుడు ఎక్కిస్తాడు ఉన్నత మన శిఖరానికి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మిగిలిన జీవితం ప్రభు కొరకు జీవిద్దామా? మీ కొరకు ప్రార్థిస్తున్నాను. నమ్మకమైన దేవా, నలుదిశల నెమ్మది కలుగు చేసే ప్రభువా, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. మా శేష జీవితం నీ కొరకే. వీళ్ళేం కేర్లాగా ఒక్క పని కూడా మేము చేయలేకపోతున్నాం. అన్నీ మాకు సురక్షితనే ఇచ్చారు. మాకు చెమటలు రాకుండా మీరు కాపాడుతున్నారు. కాలి నడకన ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చాడు ఆయన. తన భార్య 4 పిల్లలతో. ఒకటే అని గుర్తెరిగాడు, నా దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచి వచ్చాడు. భారతదేశానికి వెళ్ళని నన్ను వచ్చాడు. బెంగాల్లో ఉన్నాడు, భాషలు నేర్చుకున్నాడు, గొప్ప కార్యాలు చేశాడు.
కష్టము, నష్టము, దుఃఖము, రోగము, బాధలు ఎన్ని వచ్చినా కానీ ప్రభు వైపు చూశాడు. ఈ దినము ఆయన గురించి మనం పొగుడుతూ పాడుతున్నామంటే ఆ సేవకుడు ఎలా ఉంటాడో, ఎట్లా కష్టపడ్డాడు ఆయన. అటువంటి సేవలు మనం ఉందామా? మీ కొరకు నేను ప్లాన్ చేస్తున్నాను. తండ్రి, నీ నామనుకోండి, నీ బిడ్డను దీవించి ఆశీర్వదించి బలమైన కార్యం జరిగించు. ఈ దినం వివాహం జరిపించుకుంటున్న వారికి దీవించి ఆశీర్వదించండి. వారి పిల్లలను దీవించి ఆశీర్వదించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని ప్రభువా మంచి సంబంధం, ప్రార్థన పరులు జోడి అవటానికి కృప చూపించండి. ఎవరైతే జన్మదినం జరుపుకుంటున్నారో అట్టి వారిని మీరు దీవించండి. ఎవరైనా ఇంట్లో మా ప్రభు జరగడానికి కార్యం జరిగి ఉంటే వారిని ఓదార్చి ధైర్యపరచండి. మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మిగిలిన మా శేష జీవితం మీ కొరకే అని మేము తీర్మానం చేసుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కనుక సాహసం ఇక్కడ మనందరికీ యేసయ్య సదాకాలము తోడై నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని దీవించి ఆశీర్వదించును గాక.